వెల్కమ్ టు సిటీవీ న్యూస్. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్టు టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ వెల్లడించారు. కేశవపట్నం జెడ్పీహెచ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే క్రమంలో శంకరపట్నం తహసీల్దార్ కె సురేఖ కేశవపట్నం బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యాసరచన పోటీలో విజేతలైన విద్యార్థులకు తహసీల్దార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాణి, శ్రీవాణి, హుజరాబాద్ డిపో TI3 పివి విద్యాసాగర్, హెల్పర్ కమిటీ సభ్యులు కె స్వామి, గుర్రం స్వామి, హెడ్ కానిస్టేబుల్ బి రవీందర్ రెడ్డి, పలువురు ప్రయాణికులు పాల్గొన్నారు. చాలా మంది వాళ్ళ మార్నింగ్ బస్సెస్ లో చూస్తే ఈ ఫ్రీ బస్ ద్వారా ఎంత మంది మహిళలు పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలా సేఫ్గా వెళ్ళొస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం చాలా సురక్షితం కదా మనకి. సో ఇంక ఏ ఆటోలు ఏవి ఎక్కి ఇంతకుముందు యాక్సిడెంట్లు అవ్వడం, బోల్తాలు పడడం ఇట్లాంటివన్నీ ఉండేవి. కాకపోతే ఒక్కటి బాగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఒక్కటి నా విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ వారికి మహిళలకే ప్రత్యేక బస్సులు పెట్టండి. ఇంకా దానిలో వాళ్ళు మగవాళ్ళు ఎవరు ఎక్కొద్దు. అట్లా ఒకటి పెట్టండి, మార్నింగ్ 8 o'clock ఒకటి, 9 o'clock ఒకటి, ఇట్లా గంటకు ఒకటి పెట్టండి. ఇంకా దానిలో మగవాళ్ళు ఎవరు లేకపోతే వీళ్ళు ఇంకా ఇంకా ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూ వెళ్తారు. చాలా మంది యాత్రలు అవి కూడా ఫ్రీగా తిరిగి వస్తున్నాం సార్. అన్ని తిరిగి వస్తున్నాం. మా పిల్లలు సందేశాన్ని ఇచ్చారు. మరి థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా రాశారు వ్యాసం. ఫ్రీ టికెట్ మీద, మహాలక్ష్మి టికెట్ మీద. అట్లాగే సెకండ్ ప్రైజ్ వైష్ణవి, ఫోర్త్ ప్రైజ్ నిర్దేశం.